మాతృభాష సంభాషణ కోసం మాత్రమే కాదని జాతి సాంస్కృతిక చిరునామా అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాష బోధనకు ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో మండలి వెంకటకృష్ణారావు సంస్కృతి పురస్కారాలు ప్రదానం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. Of a remarkable Gandhian educationist and cultural icon of our Telugu land, Sri Mandali Venkata Krishna Rao Garu. Sri Mandali Garu was a man of many dimensions, a patriot, a tireless worker, a cultural visionary, and above all, a servant of the people. I believe that every home can and must become a living classroom for our language, a place where words, stories, songs, and wisdom flow naturally from one generation to the next. For if we fail to pass our languages, we lose not just words, but an entire world of wisdom, heritage and soul. The ancient winds remind us, Dharma Rakshati Rakshata. Dharma protects those who protect it. So too with our language and culture, preserve them and they will preserve you. అక్కడి వాళ్ళ సోలాపూర్ చీరలంటే వాళ్ళ ప్రపంచ ప్రసిద్ధి. దాని కారకుడు మన తెలుగు వారిని చెప్పడం మనందరికీ కూడా చాలా గర్వదాయకం. అక్కడ వారు ఈ తెలుగు భాషాభివృద్ధి మండలిని స్థాపించి తెలుగు భాషని, సంస్కృతిని పరిరక్షించడానికి అనేక కార్యక్రమాలు చేపడతాం కాకుండా ఆ రోజు మన ప్రాచీన భాష వాద తెలుగు దక్కాన్ని 10,000 మందితో సంతకాలు చేయించిన ఘనత వారికి దక్కింది. అంచేత ఇవాళ ఈ సోలాపూర్లోని తెలుగు భాషాభివృద్ధి మండలి అధ్యక్షులు శ్రీ కమటం మల్లికార్జున గారికి కూడా ఈ పురస్కారం అందించడం చాలా గర్వదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ అనేక కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ వచ్చినాయి, జరగబోతున్నాయి కూడా. ఇవన్నీ ఏంటంటే మన భాషని, మన సంస్కృతిని పరిరక్షించుకోవటానికి, ఒకసారి మన జాతి యొక్క ఔన్నత్యాన్ని చర్చించుకుని జాతి భవిష్యత్తుని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, మన జాతిని ఏ విధంగా ప్రకాశమానం చేయగలుగుతాం, మన జాతిలో పుట్టిన మహాపురుషులను ఏ విధంగా మనం గౌరవించుకోగలుగుతాం అన్నది ఆలోచన చేయటం కోసం ఈ కార్యక్రమం చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ రోజున అవకాశం ఇచ్చిన మండలి వెంకటకృష్ణారావు గారి నోట్లో నుంచి ఊడిపడ్డట్టుగా ఇందాక అధ్యక్షుడు వారు చెప్తున్నారే, ఆత్మావై పుత్రనామాసి, దానికి మహా ఉదాహరణ చెప్పాలంటే బుద్ధప్రసాద్ గారు. ప్రవాసంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఇందాక బుద్ధప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ప్రవాసంలో ఉండే వాళ్ళకి తెలుగు అంటే చాలా ప్రేమ అనేది. అది యథార్థం. మాకు చాలా ప్రేమ. అంటే జాతి, మన జాతి తెలుగు జాతికి ప్రధానమైన విషయం తెలుగు భాష. ఎవరికైనా సరే వాళ్ళ మాతృభాష చాలా 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 ప్రధానం.